ప్రాతిపదికను బదిలీలు చేపట్టడంతో పాటు ప్రమోషన్లు ప్రకటించిన తర్వాతే జోన్లుగా విభజించి ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్లో నిరసన ధర్నా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఓన్లీ కొత్త డిస్ట్రిక్ట్ బేస్ చేసుకోవడమే జరుగుతున్నది కాబట్టి ఈ 3-4 పాయింట్లు మనం వాళ్ళకి వివరిస్తే దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఏంటంటే వాస్తవంలో కూడా సారన్నట్టు కానీ సారనే కాదు ఇట్లాంటి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక్కరే అప్రోచ్ కావడం అనేటువంటిది లోని ఉపాధ్యాయులందరూ ఏ సంఘానికి అతీతంగా అందరూ ఈరోజు ఈ ఉప్పల్ జిల్లా పరిషత్ పాఠశాల సమావేశం ఏర్పరచుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2016లో మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ కొత్త జిల్లాలలో ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్లు కానీ డిఓలు కానీ వివిధ మా సంఘాలు కానీ ప్రత్యేకంగా ఏ జిల్లా శాఖకు ఆ జిల్లా శాఖ ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో పాత జిల్లాలు అనేటటువంటి పద్ధతిని తీసుకొని వస్తున్నారు. సో ఈ మేడ్చల్ జిల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న టీచర్లందరూ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి సీనియర్ టీచర్లు అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాయింట్ల వ్యవస్థలో బదిలీలే జరిగితే వీళ్ళందరూ ఈ జిల్లా కాకుండా స్థానికేతర జిల్లాకు వెళ్లేటటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ప్రభుత్వం. అలాంటప్పుడు ఉపాధ్యాయులను మాత్రం పాత జిల్లాల ప్రకారం 2016లో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు ఇంకా రూపురేఖలు ఇంకా రాలేదని చెప్తూనే మరి నూతన డిఓలు కానీ కలెక్టరేట్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటప్పుడు 2018లో జరిగేటువంటి ఈ ట్రాన్స్ఫర్లలో ఉపాధ్యాయులను మాత్రం 10 జిల్లాల ప్రకారం పాత పద్ధతిలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఇంకా మీకు కనుక గైడ్ లైన్స్ కానీ ఇంకా మీకు పూర్తిగా కాకపోతే వాటన్నిటిని కంప్లీట్ చేసుకునైనా సరే ఇంత హడావిడిగా కాకపోతే ఉద్దేశంతో కొత్తగా 31 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము గత 2 సంవత్సరాలుగా కొత్త జిల్లాలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి కామన్ సర్వీస్ రూల్స్ ని రాష్ట్రపతి గారిని ఒప్పించి కామన్ సర్వీసులు తీసుకురావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు కేసులు దానిపైన జరుగుతున్నాయి. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే అది కొత్త జిల్లాలోనే ప్రమోషన్ లో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కొత్త జిల్లాలు ఇవ్వకున్నట్లయితే అన్ని మండల కేంద్రాలలో ఉద్యమాలు ఇట్ల విధంగా కొనసాగుతాయి. అదేవిధంగా న్యాయస్థానం ఒక తలుపు తట్టడం జరుగుతుంది.